నమస్తే అండి, నా పేరు ప్రభాకర్. నేను హెచ్పిసిఎల్ ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్స్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శిని. ఈరోజు మా కార్మికుల జీతభత్యాల గురించి రెండో రోజు సమ్మె కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా మా అధ్యక్షుల వారు తీసుకున్న నిర్ణయం డిమాండ్స్ ఏంటంటే, డ్రైవర్కి వచ్చేసి రోజుకు 1000 రూపాయలు, హెల్పర్కి వచ్చేసి 700 రూపాయలు మినిమం వేజెస్ ఇవ్వాలి. ఇదైతేనే మా కుటుంబ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. లేక అంతకంటే తక్కువ ఇస్తే మీ కుటుంబం నడపలేమనే ఉద్దేశంతో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మా జీతాల అగ్రిమెంట్ ఉంటుంది. కానీ యాజమాన్యం అట్ట కూడా కాదు, టెండర్కు 2 సార్లు పెంచుతామని 2.5 సంవత్సరాలు పోయినసారి అగ్రిమెంట్ చేయించుకోవడం జరిగింది. ఆ విధమైన దాన్ని కూడా ఒప్పుకొని మా జీతభత్యాలు కనీస వేతనం మాకు ఇవ్వాలని ఈరోజు చర్చల ద్వారా పోతే, మేము 1000 రోజుకు కాదు నెలకు 1000 రూపాయలు పెంచుతాం. గతంలో ఇచ్చేదానికంటే 1000 రూపాయలు అదనంగా పెంచుతాం, అంతకంటే ఎక్కువ పెంచలేమని చేస్తే తీసుకోరి, లేకుంటే రేపైతే అది కూడా ఇవ్వము, మీరేం చేసుకుంటారో చేసుకోకపోయిన ఉద్దేశంతో మా మీద అపేలన చేసి మేము ఎక్కడి నుంచైనా తీసుకొచ్చుకుంటాం. ఇందులో కంపెనీ యాజమాన్యం కూడా, అవసరం లేని కంపెనీ యాజమాన్యం కూడా మా యాజమాన్యానికి తోడ్పాటు అయ్యి, ఎవరైతే డ్రైవర్లు మీ మాట వినకపోయి ఉంటే వాళ్ళ తాళ చేతులు తీసుకోండి, వాళ్ళ నుంచి ఇక్కడి నుంచి ఎలగొట్టండి, ఇక్కడి నుంచి ఉద్యోగం లేకుండా చేయండి అనే కంపెనీ వాళ్ళకు మా అవసరమే లేదు. మా జీతాలు వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళ కాంట్రాక్ట్ బేసిస్ ఉన్న మమ్మల్ని మీద అజమాయించే కంపెనీ ఎందుకో, కంపెనీ వాళ్ళు కూడా మీద కూడా మేము యాక్షన్ తీసుకుంటాం. కంపెనీ వాళ్ళు కానీ మా యజమానులు కానీ వచ్చి మా డిమాండ్లు పరిష్కరించే వరకు మేము ఈ రెండో రోజు సమ్మె కొనసాగుతూనే ఉంటుంది. ఈ టెంట్ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మా కనీస వేతనం ఇచ్చే వరకు కూడా మీ టెంట్ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మా ఏఐటీసీ నాయకులు అందరూ వస్తున్నారు, వివిధ ప్రజా సంఘాల నాయకులు కూడా మా మద్దతు తెలిపడానికి వస్తారు. వాళ్ళందరి ఆధ్వర్యంలో మేము ఈ సమ్మెను ఉధృతం చేసి మా జీతాలు పెరిగే వరకు కూడా మేము ఈ సమ్మె కొనసాగుతూ ఉంటుంది.